అంటే పూర్వకాలంలో బావి నీళ్లు చేదడం, ఆ! విసరడం, అవును సార్. దంచడం ఇట్లాంటి చాలా పనులు ఉండేటివి. అవునండి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మహిళలందరూ చేసేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు అట్లాంటివి ఏవీ లేవు. రకరకాల ఆధునిక సౌకర్యాలు వచ్చినాయి. హ్మ్. వాళ్ళు ప్రెగ్నెన్సీ అనగానే రెస్ట్ పొజిషన్‌లోకి వెళ్ళాలనే అపోహ బాగా ఉంది. దాన్ని తీర్చడానికి ఏం చేయాలి? అదే సార్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ టైంలో రిలాక్సేషన్ అనేది డాక్టర్ల సలహా మేరకే ఉండాలి సార్. లేదు అంటే నార్మల్‌గా వాళ్ళ వర్క్ వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం మనం కేర్‌ఫుల్‌గా అంటే నడిచేప్పుడు స్లిప్ అవ్వకుండా, బరువైన వస్తువులను మోయకుండా అలాంటివి చూసుకుంటూ మన వర్క్ మనం చేసుకోవచ్చండి. పర్వాలేదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు కదా! ఇసురు రుబ్బుతూ అలా అది చాలా ఇంపార్టెంట్ అండి. మన యోగాసనాల్లో అయితే దాన్ని చెక్కి చాలన అంటాం. అది థర్డ్ ట్రైమిస్టర్‌లో చాలా ఇంపార్టెంట్ ఆసన అది. ఎందుకంటే బేబీ యొక్క పొజిషన్‌ని చేంజ్ చేస్తుంది. రక్త ప్రసరణ అటువైపు జరిగే విధంగా చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అలా వాళ్ళు ఆ వర్క్ చేయడం వల్లనే వాళ్ళకి అప్పట్లో నార్మల్ డెలివరీస్ చాలా అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి రిలాక్సేషన్‌లో ఉండి లాస్ట్ వరకు నాకు నార్మల్ డెలివరీ అవ్వలేదు అని అనడం కూడా కరెక్ట్ కాదు. అంటే బేబీ వెయిట్ నార్మల్‌గా రెస్ట్ ఎక్కువైతే కూడా బేబీ వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటదా? ఉంటుంది సార్. ఉంటుంది. నార్మల్ అంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి సార్. కొందరికి ప్రాబ్లమ్ అవుతుంది. కొందరికి పెరుగుతుంది. మీరు కొందరికి పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ యోగా నేర్పిస్తుంటారు. అవును సార్. పిల్లలకు నేర్పించే పద్ధతులు వేరే, పెద్దవాళ్ళకు నేర్పించే పద్ధతులు వేరే. గర్భిణులకొచ్చేసరికి మారుతుంటాయి. అవును సార్. వీళ్ళకి ఏ రకమైన ప్రత్యేకతలు అవసరం? అంటే వాళ్ళకి నేర్పించేటప్పుడు ఉండే ఫీలింగ్స్ ఏంటి? చిన్న పిల్లలకు నేర్పించేటప్పుడు, పెద్దవాళ్ళకి నేర్పించేటప్పుడు ఎట్లా ఉంటది? వీళ్ళకి నేర్పించేటప్పుడు ఎట్లా ఉంటది? హౌ అయితే చిన్న పిల్లలకి ఏంటి అంటే వాళ్ళ కండరాలనేవి ఈజీగా ఉంటాయి సార్. మజిల్స్ కానీ, జాయింట్స్ కానీ, బోన్స్ ఉంటాయి, గ్రీన్ బోన్స్ ఉంటాయి. కొందరు ఈజీగా మోల్డ్ అవ్వగలుగుతూ ఉంటారు పిల్లలనేది. సో, వాళ్ళకి జంపింగ్‌లో కానీ, పవర్ యోగాతో కానీ వాళ్ళకి ఈజీగా చేపియగలుగుతాం. వాళ్ళకి డిఫరెంట్ సార్. అందుకే అడ్వాన్స్ లెవెల్‌లో ఈజీగా వెళ్ళగలుగుతారు. పెద్దవాళ్ళకైతే థెరపిటిక్ వైస్ వాళ్ళు ఎలాగైతే బ్యాక్ పెయిన్ ఉంది అంటారనుకోండి, దానికి సంబంధించి ఆసనాలు చేపిస్తాం. జనరల్‌గా ఇప్పుడు మాకు జరిగే క్లాస్‌లలో మాత్రం జనరల్ క్లాసెస్ చెప్తాం. రోజువారీగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిడిల్ ఏజ్ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉండే ఆసనాలు చెప్తాం. కొందరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్‌కి సంబంధించి ఆసనాలు చెప్తూ ఉంటాం. నార్మల్‌గా ఇప్పుడు ఒక నౌకాసన ఉందనుకోండి ఎగ్జాంపుల్‌గా. మనం బరువులు ఎత్తినప్పుడు కానీ, జనరల్‌గా స్కిప్ అయినప్పుడు కానీ నావెల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల కొంత స్టమక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి నౌకాసన డైలీ చేపిస్తూ ఉంటాం. స్కిప్ అనేది ఈజీగా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. స్లిప్ అవుతూ ఉంటాం కదా! సో, అలా జనరల్‌గా చెప్తూ ఉంటాం. అంటే యోగాలో కూర్చుండి చేసేటివి, నిలబడి చేసేటివి రకరకాలుగా ఉంటాయి. అవును సార్. గర్భిణీ స్త్రీలు ఏ దశలో, ఏ పద్ధతిలో చేయాలి? గర్భిణీ స్త్రీలకు మొదటి ట్రైమిస్టర్‌లో 1-3 నెలల వరకు స్టాండింగ్, సిట్టింగ్ మాత్రమే చెప్తామండి. ఓకే. అది తర్వాత సెకండ్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ వరకి సిట్టింగ్‌లోను, స్టాండింగ్‌లోను, సుపైన్‌లోను చెప్తాం. సుపైన్ పొజిషన్. వాళ్ళు ప్రోన్ పొజిషన్‌లో కంప్లీట్ అవాయిడ్ చేస్తాం సార్. ప్రోన్ పొజిషన్ అనేది చెప్పం. అండ్ థర్డ్ ట్రైమిస్టర్‌లో కూడా సేమ్. స్టాండింగ్, సిట్టింగ్, సుపైన్ పొజిషన్. అవి మాత్రమే చెప్తామండి. అంటే స్టాండింగ్, సిట్టింగ్ వల్ల కొంత ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయా మహిళలు? ఉంటాయి సార్. కొందరి బాడీ హెవీగా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న మహిళలు ఉంటారు. ఆ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం చూస్తూ చేస్తూ ఉంటాం. కొందరికి స్ట్రెంత్ ఉండదు. యాక్టివ్‌గా ఉండరు. వాళ్ళకి కూడా నెమ్మదిగా మొదలు పెడుతూ మా కొంచెం యాక్టివ్‌నెస్ పెరిగిన తర్వాత మళ్ళీ ఆసన స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి వాళ్ళకిలాగానే చేపిస్తూ ఉంటాం. అంటే యోగాసనాలు చేసేటప్పుడు, గర్భిణీ స్త్రీలు చేసేటప్పుడు డాక్టర్ గానీ, నర్స్ గానీ ఎవరైనా పర్యవేక్షణ అవసరమా? లేదా?
పర్యవేక్షణ అంటే వెల్ ఇన్స్ట్రక్టర్ అయితే అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్టర్స్ సలహాలు ఇస్తారండి. వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే దాన్ని బట్టి మేము చేపిస్తూ ఉంటాం. వితౌట్ ఎక్స్పీరియన్స్డ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉంటే మాత్రం చేయొద్దు సార్. అంటే జనరల్గా ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మహిళలకి, గర్భిణీ Pregnancy. స్త్రీలకు కనిపించేటప్పుడు? హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళకు మూడ్ స్వాంగ్స్ ఉంటాయి సార్. మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఒకటి. బ్యాక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. డయాబెటిక్ ప్రాబ్లం వస్తుంది. షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బీపీ ప్రాబ్లం వస్తుంది. కొందరికి బ్లడ్ తక్కువగా ఉంటుంది. రకరకాలుగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఇలా జనరల్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతూ ఉంటాయి సార్. ఇవన్నీ అటాక్ అవ్వకుండా నార్మల్గా ఉండే విధంగా ఈ ఆసనాస్ అన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి.